నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు మన స్వర్ణశ్రీ కిచెన్లో చిక్కుడుగాయ పచ్చికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కారం లేకుండా పచ్చికారంతో ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా అయితే చూపించబోతున్నాను. ఈ కూర అన్నం రోటీలతో బాగా సరిపోతుందండి. అంతేకాకుండా దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా చాలా సులభం అండి. వేడివేడి అన్నంతో చాలా చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయ పచ్చికారం రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక వంటకం అండి. చిక్కుడుకాయల్లో ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్తో నిండి ఉన్న ఆరోగ్యకరమైన ఈ కూరగాయ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. వీటిని ఉపయోగించి తయారు చేసే పచ్చికారం కూర రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజు మన కిచెన్లో చిక్కుడుగాయ పచ్చికారం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చిక్కుడుగాయలు ఇక్కడ నేను 1/2 కిలో తీసుకున్నానండి. చిక్కుడుగాయల్ని పొట్టు ఉంటుంది, వాటికి పొట్టు తీసేసుకొని పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని శుభ్రంగా వీటిని కడుక్కొని తడి లేకుండా ఉండేటట్లు ఒక జారీ గిన్నెలో వేసుకొని ఒక ప్లేట్లో వార్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను నాటు చిక్కుళ్ళు తీసుకున్నానండి. ఇవి ఊర్లలో ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్స్లో కూడా అప్పుడప్పుడు ఉంటున్నాయండి. ఇవి రుచి అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ నాటు చిక్కుల్లో పచ్చిమిర్చి వేసి వండుకుంటే రుచి సూపర్ ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి ఇక్కడ నేను 20 దాకా తీసుకున్నానండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు టమాటా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే తగినంత ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ కూరని చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్, అంటే నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను కదండి, దానికి తగ్గట్లుగా ఒక 4-5 చెంచాలు నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ కావాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి. మీకు నచ్చితే ఆవాలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి దోరగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసేసుకొని గరిటెతోటి బాగా ఆయిల్లో తాలింపులో కలిసే వరకు కలిపేసుకోవాలి. అయితే ఈ చిక్కుడుకాయలు పచ్చికారం వేసి చేస్తున్నాం కదండి మనం, అయితే బీన్స్ తోటి కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఒక 50% అయితే ఇలా మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని పచ్చికారంగా చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ పచ్చికారాన్ని, మిక్సీ చేసుకున్న పచ్చికారాన్ని ఇప్పుడు వేసుకుందాం. ఇవ్వండి వేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్ల వరకు పచ్చికారాన్ని వాడుతున్నాను 1/2 కిలో చిక్కుడుకాయల ముక్కలకి. మీరు తినే కారాన్ని బట్టి, మీ ఇంట్లో ఎలా స్పైసీనెస్ తినరా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఎండు కారంతో కాకుండా ఇలా ఒక్కసారి పచ్చికారం వేసి చేయండి, అద్భుతమైన రుచి ఉంటుందండి. టేస్ట్ మాత్రం అమోఘంగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా పచ్చికారం వేసుకున్న తర్వాత కలిపేసుకొని పచ్చికారం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చికారం కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి 2 నిమిషాల పాటు. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు వరకు ఉప్పు వేయలేదు, గమనించినారు కదా. ఇప్పుడు ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్నర వాడుతున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత వండుకుంటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా వేసేసుకొని టమాటాలు మెత్తబడే వరకు మళ్ళీ కుక్ చేసుకుందాం. మూత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి 100% కూర మొత్తం కుక్ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా రుచి చాలా, ఎప్పుడు ఎండుకారం వేసుకునే కాకుండా ఇలా ఒక్కసారి మీరు పచ్చికారం వేసి చేయండి, సూపర్ ఉంటుందండి. ఇట్లా పచ్చికారం వేసుకొని మీరు ఎంతమంది చేసుకుంటారో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
అంటే మీకు ఈ టేస్ట్ నచ్చుతుందా నచ్చట్లేదా అని చెప్పేసి. అలాగే మన వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇగోండి టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తబడిపోయాయి అనమాట. కూర అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఈ స్టేజ్లో టమాటా ముక్కలు మంచిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు లైట్గా మసాలా ఏమీ వద్దండి, అస్సలు టేస్ట్ అంతా పోతుంది మసాలా వేసుకుంటే. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి హాఫ్ స్పూను యాడ్ చేయండి దీంట్లోకి. సూపర్ ఉంటుందన్నమాట కూర. మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకోండి. ఈ వేడికే మనం వేయించుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా మస్తు మా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా పచ్చికారం వేసి వంకాయలో వేసుకోవచ్చు, బీరకాయ, బెండకాయ, అలాగే బీన్స్, ఇలా వెరైటీగా కూరగాయలు ఎప్పుడు ఎండుకారమే కాకుండా ఒక్కసారి పచ్చికారం వేసుకొని తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. రుచి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు జలుబు, దగ్గు ఇట్లా సీజనల్గా అందరిళ్లలో ఉంటున్నాయి కదండి. ఇట్లా పచ్చికారం వేసుకుంటే నోటికైతే భలే రుచిగా ఉంటుంది. కొంచెం అన్నం తినేవాళ్ళు, అన్నం తినబుద్ధి కాని వాళ్ళు ఇట్లా పచ్చికారం వేసుకొని ఏ కర్రీస్లోనైనా లైట్గా తినేంత వేసుకొని చేసుకుంటే చాలా మంచిగా అన్నం తినబుద్ధి అవుతుందండి. టేస్టీగా ఉంటుంది అనమాట. సరేనా ఫ్రెండ్స్, ఇలా మనకి వేసుకున్న తర్వాత చూస్తున్నారా, కూర చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంతో కానీ తింటే చాలా చాలా అద్భుతమైన రుచి ఉంటుందండి. చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ కూర నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక మందికి వెళ్ళి వాళ్ళు కూడా ఈ వంటని ట్రై చేస్తారు, సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇలాగే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.